ఆకాశవాణి గురించి చెప్పాలంటే అద్భుతమైనటువంటి మెమరీస్ ఉన్నాయి. మాలాంటి కళాకారులందరికీ కూడా ఒక ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ ఉన్నటువంటిది ఆకాశవాణి. పూర్వం ఆకాశవాణిలో ప్రోగ్రాం వాయించాలంటే గొప్ప హుషారుగా ఉండేది. చాలా సంబరంగా, సంతోషంగా, అబ్బా ఆకాశవాణిలో ప్రోగ్రాం ఉంది వాయించాలి అనేంత హుషారు. ఇది నేను గ్రేడింగ్ పాస్ అయిన తర్వాత నాకు విజయవాడ రేడియో స్టేషన్లో ముందు ప్రోగ్రాం ఇవ్వలేదు. డైరెక్ట్గా క్యాలికెట్లో ఓబీ ప్రోగ్రాం ఇచ్చారు. అది ఇప్పటికీ నాకు గుర్తు. ఆకాశవాణిలో ఆ 55 సంవత్సరాలుగా నేను వాయిస్తున్నాను. ఎంతోమంది మహానుభావులకి నేను కొన్ని వందల కచేరీలు వాయించాను. రేడియోలో మహానుభావులు చాలామందికి వాయించాను. బాలమురళి గారు, ఓలేటి వెంకటేశ్వరులు గారు. రేడియోలో వాయించిన తర్వాత పేరు ప్రఖ్యాతులు వస్తాయి మనకి. ఎందుకంటే అప్పుడు మాకు ఫ్యాన్స్ ఉండేవారు. రేడియోలో పలానా ప్రోగ్రాం, పలానా వారి ముఖంగా వారి పాట అది ఇది అని అనుకుంటే కనుక అది అనౌన్స్మెంట్ వాణి అని ఒక బుక్ కూడా వేసేవారు. అందులో రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వేసి వచ్చి ఆ ప్రోగ్రామ్ అంతా కూడా తెలుస్తుండేది అందరికీ. దాన్ని బట్టి ప్రోగ్రామ్స్ వినేవాళ్ళు. పలానా ప్రోగ్రామ్ బాగుంది అని చెప్పి లెటర్స్ కూడా రాసేవారు రేడియో స్టేషన్. ఒక రేడియో ప్రోగ్రామ్ రికార్డింగ్కి వెళ్ళి అప్పుడు అన్నీ లైవ్లే కానీ రికార్డింగ్స్ లేవు. కళాకారులందరికీ కూడా ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, ఎంకరేజ్మెంట్ కలగజేసినటువంటిది ఆల్ ఇండియా రేడియో. ఆకాశవాణి పుట్టి 90 సంవత్సరాలు అయిందంటే అద్భుతమైనటువంటి చరిత్ర. ఇన్నేళ్లలో కొన్ని వేల లక్షల మంది కళాకారులందరూ కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారన్నది సత్యం. ఈ ఆకాశవాణి దినదినాభివృద్ధి చెందుతూ మరింత ప్రోత్సాహాన్ని కళాకారులు కలగజేయాలని కోరుకుంటూ నమస్తే.